పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని నర్సంపేటకు తరలిస్తున్నారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నర్సంపేట, అక్కడి నుంచి స్వగ్రామం నల్లబెల్లికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ది మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అన్నారు బీఆర్ఎస్ నేతలు. బాధకరం, కానీ 12:51 చనిపోవటం కూడా జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే, మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకోకుండానే 12:51 వరకు చనిపోవడం జరిగింది. 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు, బతికియాలి, రాజకీయాలకు అతీతంగా కూడా పెద్దిగారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడు ఆయన. వరంగల్కు 7 గంటల వస్తాం, అమరవీరుల స్తూపం దగ్గర ఆడ కాసేపు ఉంటాం. ఆ నుంచి నర్సంపేట పోతాం, నర్సంపేటలో అమరవీరుల స్తూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లికి 7:30 వరకు నల్లవెల్లి పోవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి 3 దాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లిలో పుట్టిన నల్లవెల్లినే జరుగుతుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. ఇక్కడ పోరాటంతోనే ఆయన జీవితం ముగిసిపోయింది. భగవంతుడు అక్కడన్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి చిన్న పిల్లలు ఉన్నారు, మనోధైర్యాన్ని ఇవ్వాలని కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఆ రోజు కూడా డాక్టర్లతో చేతులు జోడించి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మంచి వైద్యం దొరికితే ఆయనకి ఇవ్వమని ప్రార్థించారు. కానీ దురదృష్టం, మరి ఆ కుటుంబానికి పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు, హరీష్ అన్న అందరం కూడా అండగా ఉంటాం. వారిని తిరిగి తీసుకురాలేం, కానీ ఆయన ఆశయాలు ఏ లక్ష్యంతో తెలంగాణ కోసం పోరాడి మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని ఒక గొప్ప మనసున్న నాయకుడు ఇవాళ తో పాటు లేకపోవటం చాలా కలిసి వేస్తుంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలి, ఆయన కుటుంబానికి భగవంతుడు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నా.